బాబూజీలో ప్రతిస్పందనాత్మకమైన ప్రవర్తన కనిపించేది కాదు. ఎందుకు ప్రతిస్పందించేవారు కాదు? ఎందుకంటే బయట వస్తువుకు స్పందించేది ఏదీ ఆయనలో లేదు గనక. కోపం రావడానికి కోపానికి సంబంధించిన స్థూలత్వం ఏదీ ఆయనలో లేదు. కామించడానికి కామానికి సంబంధించిన స్థౌల్యం ఏదీ ఆయనలో లేదు కనుక. మతానికి సంబంధించిన స్థౌల్యత ఆయనలో లేదు కనుక భగవన్నామం తలుచుకున్న ఆయనలో స్పందన ఉండదు. దురాశకు సంబంధించిన స్థౌల్యం ఆయనలో లేదు కనుక ఆయన ఆస్తి పదవికి కూడా స్పందించలేదు. ఇక్కడ సూక్ష్మమైన వ్యత్యాసం ఉంది. మనలో పూర్తిగా ప్రతిస్పందించనిది ఏదో ఉంది. అదే అనుప్రమాణంలో మన అందరిలోనూ ఉన్న దివ్యత్వపు ఉనికి. అది ఆయనలో సంపూర్ణంగా నిండి ఉండేది. ఆయన మూర్తీభవించిన దివ్యత్వము ఒక దివ్య సన్నిధి. దీనికి ఆయన స్పందించేవారు. ఆయనలో ఉన్న దివ్య సాన్నిధ్యం వంటిదే అనుప్రమాణంలో మనలో కూడా ఉంది. దాన్నే మనలో ఇంకా విస్తరింపజేయాలనే ఆశతో ఆయన దానికి స్పందించేవారు. అది జరగాలంటే మనలోని స్థౌల్యాన్ని నిర్మూలించాలి.